మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను మోదీ సర్కార్ సరిగా నిర్వహించలేదన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. అధికారిక శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించకుండా అవమానించిందన్నారు. మన్మోహన్ సింగ్ మరణాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుందన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. ఢిల్లీలో ఆప్ గెలుపు అడ్డుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ ఒకటయ్యాయన్నారు కేజ్రీవాల్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను మోదీ సర్కార్ సరిగా నిర్వహించలేదన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ఇప్పటివరకు మాజీ ప్రధానులను గౌరవిస్తూ అధికారిక శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. తద్వారా ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రతి ఒక్కరూ కడసారి వీడ్కోలు పలికారన్నారు. దీనికి విరుద్ధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిగంబోధ్ ఘాట్లో నిర్వహించి భారతమాత ముద్దుబిడ్డ సిక్కు కమ్యూనిటీ తొలి ప్రధానిని అవమానించారని ఆరోపించారు. ప్రధానిగా 10 ఏళ్ల పాలనలో భారత్ ను ఆర్థికంగా సూపర్ పవర్ గా మార్చారన్నారు. ఆయన తెచ్చిన సంస్కరణలు పేద, వెనుకబడిన తరగతులకు మద్దతుగా నిలుస్తున్నాయన్నారు. అలాంటి నేతకు సరైన గౌరవం దక్కాల్సిందంటూ ట్వీట్ చేశారు రాహుల్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణాన్ని కూడా కాంగ్రెస్ రాజకీయం చేస్తోందన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు అవమానించిన వారే ఇప్పుడు నానాయాగి చేస్తున్నారన్నారు. ప్రధానిగా మన్మోహన్ సింగ్ నిర్ణయాలకు సరైన గౌరవం ఇవ్వలేదని ఆరోపించారు. మన్మోహన్ సింగ్ స్మారక నిర్మాణం కోసం మోదీ సర్కార్ స్థలం కేటాయించిందన్నారు. ఈ విషయం మన్మోహన్ సింగ్ ఫ్యామిలీకి కూడా తెలియజేశామన్నారు. తప్పుడు వార్తలు ప్రచారం చేయడం కాంగ్రెస్ కు అలవాటన్నారు నడ్డా. కాంగ్రెస్ के पूर्व अध्यक्ष राहुल गांधी और वर्तमान में अध्यक्ष मल्लिकार्जुन खड़गे जी देश के पूर्व प्रधानमंत्री सम्माननीय मनमोहन सिंह जी के दुखद देहावसान पर भी राजनीति करने से बाज नहीं आ रहे हैं। कांग्रेस के इस घटिया सोच के लिए जितनी भी निंदा की जाए वो कम है। कांग्रेस जिसने डॉक्टर मनमोहन सिंह को जीते जी कभी भी वास्तविक सम्मान नहीं दिया, अब उनके सम्मान के नाम पर राजनीति कर रहे हैं. బీహార్ సీఎంగా నితీష్ కుమార్ పూర్తిగా విఫలమయ్యారన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. ప్రభుత్వ విషయాల్లో సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడని విమర్శించాడు. ఓ 4 నేతల చేతిలో నితీష్ కుమార్ కీలుబొమ్మగా మారారని ఆరోపించారు. వారిలో 2 ఢిల్లీలో ఉండగా మరో 2 నితీష్ పక్కనే ఉన్నారన్నారు. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలను ఖండించకపోవడం దారుణమన్నారు తేజస్వి యాదవ్. जो है उनको होश नहीं है। पहली बात, चिराग पासवान हो, जीतन राम मांझी हो या उनके दोनों उप मुख्यमंत्री हो बीजेपी के, पहले ये हमेशा कहते थे कि नीतीश जी की मानसिक संतुलन जो है वो ठीक नहीं है। अब स्थिति ऐसी आ रही है कि अब चर्चा करना पड़ेगा कि यह सरकार है भी कि नहीं। ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ను ఓడించేందుకు బీజేపీ, కాంగ్రెస్ ఒకటయ్యాయన్నారు ఆ పార్టీ చీఫ్ కేజ్రీవాల్. ఆప్ పథకాలను అడ్డుకునేందుకు కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఆప్ గెలిస్తే మహిళలకు 2100 రూపాయలు, వృద్ధులకు ఉచిత వైద్యం అందిస్తామన్నారు. తాము అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తామని చెప్పారు. ఆప్ స్కీమ్లపై ఎల్జీకి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేజ్రీవాల్. బీజేపీ का एक ही मकसद है, आपकी महिला सम्मान योजना लागू नहीं होने देंगे, आपकी संजीवनी योजना बुजुर्गों के लिए लागू नहीं होने देंगे, आपके जो दिल्ली के अंदर महिलाओं को फ्री बस का सफर मिल रहा है वो बंद कर देंगे, आपकी फ्री बिजली बंद कर देंगे, आपका फ्री पानी बंद कर देंगे, आपके मोहल्ला क्लिनिक बंद कर देंगे, आपको दिल्ली सरकार के अस्पतालों में जो अच्छा और फ्री इलाज मिल रहा है वो बंद कर देंगे, आपको सरकारी स्कूल जो शानदार हो गए उन स्कूलों का कबाड़ा कर देंगे और फ्री शिक्षा बंद कर देंगे. ఢిల్లీలోని బీహార్ భవన్ ముందు ఆందోళనకు దిగారు బీపీఎస్సీ అభ్యర్థులు. బీహార్లో పోటీ పరీక్షల పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఎస్ఎఫ్ఐ సభ్యులతో కలిసి సీఎం నితీష్, ఎన్డీఏ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిరసనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.